అందరికీ నమస్కారం. మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు. మాట్లాడేటప్పుడు సభ్యత, సంస్కారం, ఆధారాలు, ఎవిడెన్స్తోని మాట్లాడితే నాయకుడు అనిపించుకుంటావు. ప్రజలలో కూడా ఒక గౌరవం ఉంటుంది. రోజుకు నీకు కళ వచ్చిందల్లాగా చెట్ల మీద ఇస్తారాకులు కుట్టే విధంగా రోజుకు ఒక కథనాలు అల్లిస్తూ ఈ తప్పుడు కథనాలు, ఈ బోగస్ మాటలు ఎన్ని రోజులు ఆడతావు? ఎన్ని రోజులు ఈ నాటకాలు? హరీష్ రావు గారు ఇకనైనా ప్రజాపాలన పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన నీ తప్పుడు కథనాలు మానుకో. నువ్వు లీడరు, నీ బీఆర్ఎస్ నాయకులు, నీ కార్యకర్తలు తెలుస్తారు ఎవరు లీడర్ అనేది మీరు తెలుసుకోవాలి. నువ్వు లీడర్ కోసం నీ పేపర్ల, టీవీలలో, మీడియాలో ఉండడం కోసం మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రుల పైన, మంత్రుల పైన ఎందుకు ఈ తప్పుడు కథనాలు, విష ప్రచారాలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రోజుకో పగటి వేషంలాగా ఇవాళ నిన్నగాక మొన్న వటినాగుల పెళ్ళి అన్నావు, అది తూతూ మంత్రం చేసినావు. నిన్నగాక మొన్న నాదరగోలు అన్నావు, అది తూతూ మంత్రం చేసినావు. ఒకరోజు మీడియాలో పేపర్లు వచ్చింది, దానిపైన వాళ్ళు ఉన్నటువంటి ఆ సంస్థ వాళ్ళే ప్రైవేటు వ్యక్తులు అనేది నిర్ధారించారు. నిన్నగాక మొన్న ఇవాళ మళ్ళీ కోయడ గురించి మాట్లాడినావు. అంటే రోజుకొకటి తప్పుడు కథనాలు అల్లిస్తూ ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తావు హరీష్ రావు గారు? నీకు నిజంగా చర్చ ఏమైనా ఉంటే నిన్నగాక మొన్న 15 రోజులు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టారు. నీకుంటే అక్కడ విషయాలు మాట్లాడక పారిపోతారు. ఇక ఇదే గజ్వేల్లో నువ్వు మున్సిపాలిటీ ఎన్నికల పోతే ప్రజలు అక్కడ చెప్పు చూపించారు, అయినా మీకు బుద్ధి రాదాయే. ఇక 6 గ్యారంటీల విషయంలో నువ్వు సిద్దిపేటలో చర్చ పెట్టిన సిద్ధమే, గణపార్క్ దగ్గర చర్చ పెట్టిన సిద్ధమే, అమరవీరుల స్తూపం దగ్గర పెట్టిన సిద్ధమే. కాబట్టి మేము ఎక్కడికి రావడానికైనా నీతో చర్చించడానికి మేము సిద్ధం. ఈ చిల్లర మాటలు, గాలి మాటలు, ఇలాంటి మాటలు మానుకుంటే బాగుంటుందని మేము హరీష్ రావు గారికి ఘాటుగానే హెచ్చరిస్తా ఉన్నాం.